ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 16వ అధ్యాయము 1 నుండి 19వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుంటామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్య నీకే వందనాలు తండ్రి. నాయన ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టేసి నాయన నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. యేసయ్య ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, యేసయ్య తన శిష్యులని నేను అసలు ఎవరని మీరు అనుకుంటున్నారని ఒక ప్రశ్న అడిగారు కదండి. యేసయ్య ఎప్పుడైతే ఆ విధంగా ప్రశ్న అడిగారో వెంటనే పేతురు ఏమని సమాధానం చెప్పాడండి, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు యేసయ్య అనేసి పేతురు సమాధానం చెప్పాడు కదండి. పేతురు చెప్పిన ఆ సమాధానానికి యేసయ్య ఎంతో సంతోషించారు కదండి. పేతురు ఇచ్చిన సమాధానానికి ఎంతో సంతోషించిన యేసయ్య కొంతసేపు అయిన తర్వాత పేతురు యొక్క ప్రవర్తనను బట్టి పేతురుని గద్దిస్తారు కదండి. అసలు ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 20వ వచనము. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు, కానీ దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పెను కదండి. ఇది చదివినప్పుడు మనుషులంగా మనకు అనిపిస్తుంది కదండి, పేతురు యేసయ్య మంచి కోరే కదా, యేసయ్య క్షేమం కోరే కదా మాట్లాడుతున్నాడు, మరి యేసయ్య ఎందుకు పేతురుని ఆ విధంగా గద్దించారని మనం అనుకుంటాం కదండి. కానీ మనం ఇక్కడ గమనిస్తే అభిషిక్తుడైన యేసయ్య ఈ భూమి మీదకి వచ్చింది ఈ భూమి మీద ఒక రాజుగా ఉండడానికి కాదు, కానీ దరిద్రులమైన మనందరినీ రాజులేని యాజక సమూహంగా చేయడానికే యేసయ్య ఇక్కడికి వచ్చారు కదండి. అందుకని యేసయ్య తన శిష్యులకి ఖండితంగా చెప్పారు కదండి, నేను అభిషక్తుడిని అని మీరెవరికి చెప్పకండి. వాళ్ళందరికీ నేను ఇక్కడికి వచ్చిన పర్పస్ తెలియదు కాబట్టి నేను అభిషక్తుడిని అని తెలియగానే వాళ్ళు నేను వెంటనే రాజుని చేయాలని నా వెంట పడతారు. కాబట్టి మీరెవరికి కూడా నేను ఒక అభిషక్తుడిని, నేను క్రీస్తునని ఎవరికి చెప్పొద్దు అనేసి యేసయ్య తన శిష్యులకి ఖండితంగా చెప్పారంట కదండి. ఇప్పటివరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 16వ అధ్యాయము 20వ వచనం నుంచి 23వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకున్న కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.